నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. మనం హిట్ టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ ముందు ఎపిసోడ్లో రవిరేఖ గురించి మీకు పరిచయం చేసి ఉన్నాను. ఇప్పుడు రవిరేఖ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. రవిరేఖ మీకు ముందుగా చెప్పినట్లు ఇది అరచేతిలో ఎక్కడి నుంచైనా సరే ప్రారంభమయ్యి ఈ అనామిక దిగువన అంటే రవివేలు దిగువన రవి స్థానమునకు చేరుతూ క్లియర్గా ఉండాలి. ఒక స్పష్టమైనటువంటి గీతలాగా ఉండాలి. సాధారణంగా రవి కీర్తిని, ప్రతిష్టను, ముఖ్యంగా సామాజిక సంబంధాల వలన ఏర్పడినటువంటి కీర్తి, ప్రతిష్ట, దాన్నే మనం ఇప్పుడు రాజకీయము అంటే నాయకులు, రాజకీయ నాయకులుగా సమాజంలో వివిధ స్థాయిలంటే మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు, ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి చిన్న వార్డు మెంబర్ దగ్గర నుండి పంచాయతీ, సచివాలయము, ఆ గ్రామ సర్పంచ్, మండలములో ఉండేటువంటి వివిధ హోదాల్లో ఉండేటువంటి రాజకీయ సంబంధాలు కలిగినటువంటి నాయకులుగా, అధిపతిగా, మండల స్థాయి నుండి ఒక పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యే, తదుపరి మంత్రి, ఆ తదుపరి పార్లమెంటు, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో వివిధ ఉన్నతమైనటువంటి పదవులను పొంది సమాజ సేవ చేస్తూ సంఘంలో పలుకుబడిని, అధికారాన్ని, హోదాని, కీర్తిని, జయాన్ని పొందేటువంటి వ్యక్తుల యొక్క అరచేతుల్లో ఈ రేఖ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రేఖతోటి పాటు అరచేయి యొక్క స్వభావము, చర్మం యొక్క రంగు, మిగిలిన రేఖలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ అరచేతిలో ఈ రవి స్థానము చేరేటువంటి ఈ రవిరేఖ కొంతమందిలో హృదయరేఖ దాటిన తరువాత ఏర్పడుతూ కనబడుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఉంటే ఇది హృదయరేఖ అంటే 50 సంవత్సరాలు పైబడి తదుపరి జీవితము వరకు అక్కడ ఉంటే ఆ వ్యక్తి ఈ కీర్తిని, జయాన్ని, రవి వలన వచ్చేటువంటి ఆధిపత్యాన్ని 50 సంవత్సరాల తర్వాత అతను పొందే విధంగా మనం అన్వయించి చెప్పవచ్చు. కొంతమంది చేతుల్లో శిరోరేఖ దాటిన తరువాత అంటే 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి అతనికి కీర్తి, పదవి, హోదా, వివిధ రంగాల్లో జయము కనిపించవచ్చు. కొంతమంది చేతుల్లో అరచే దిగువ భాగం నుంచి కూడా అంటే కంకణ రేఖ పై భాగం నుండి కూడా ఈ రవిరేఖ కనిపించవచ్చు. అంటే అటువంటి వ్యక్తులు స్వతసిద్ధంగానే ఉన్నతమైన, అధికారయుతమైన, ఆధిపత్యము కలిగినటువంటి కుటుంబాల్లో జన్మించి బాల్యం నుండి కూడా ఆ వరవడిని కొనసాగిస్తూ సమాజం ఎడల, వివిధ కళల ఎడల పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఈ రేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం అది రాజకీయ రంగం కానీ, కళారంగం కానీ, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొంది సంఘములో గౌరవాన్ని పొందేటువంటి స్థాయిని మనం అంచనా వేసి ఆ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు రేఖ ఉంది గనుక అలా జరుగుతుందని కాదు. ఈ రేఖ ఉన్నప్పుడు మన వంతు కూడా తగిన ప్రయత్నం చేయాలి వ్యక్తిగతంగా. కొంతమందిలో ఈ రేఖతోటి పాటు అదృష్ట రేఖ కూడా స్పష్టంగా ఉంటే అది ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించి సంపదను, కీర్తిని, హోదాను, ఆధిపత్యాన్ని, వివిధ
సంస్థల ద్వారా అనేకమైనటువంటి గౌరవ పురస్కారాలని పొందుతూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి వ్యక్తులలో మనం ఈ రవిరేఖను మనం స్పష్టంగా చూడగలం. అయితే రవిరేఖ ఏ ప్రాంతములు, ఏ ప్రదేశములు, అంటే ఏ గ్రహస్థానములో బయలుదేరితే ఏ విధంగా ఏ రంగాల్లో ఈ కీర్తి ప్రతిష్టలు వస్తాయనేటువంటిది మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము.